మేము మా పని అంటే మేము చేసుకుంటాం. మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. మేము చెప్తున్నాం కదా, ఇంకో ఎవరికి కూలి వాళ్ళకి పేదవాళ్ళకి మోసం చేసామనుకో అవి ఏదో రకంగా తగులుతాయి. అర్థమైందా? ఈరోజు బాగానే ఉంటాం, రేపు కానీ ఎల్లుండిగా ఎప్పుడు తగులుతూ ఉంటాయి. అసలు అంత బాధ ఎందుకు మాకు? ఆ కర్మ ఎందుకు మాకు? ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే బాధ వచ్చి అడిగినా నేను చేయనండి. అసలు వాస్తవంగా అయితే కావాలంటే అది చేసి మీరు తీసుకెళ్ళండి, లైవ్ తీసుకెళ్ళండి, అంతేగాని నేను మాత్రం చేయను. ఇప్పుడేంటి నేను ఆలోచించింది, మీరు ఎంత తీసుకెళ్తారు, ఒకవేళ చికెన్ షాప్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ టయాన్ని చికెన్ షాపులు ఉంటాయో ఉండవండి, ఒకటో రెండో ఎక్కడో ఉంటాయి. నేను ఆలోచించి చేస్తానన్న తప్పనిచ్చి నాకు అసలు కుదరదు, నేను చేయను కూడా. మళ్ళీ చేస్తే నేను స్నానం చేసి పిల్లల్లోకి వెళ్ళాలి, ఇది చేసి నేను లోపలికి వెళ్ళకూడదు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, వీటిని గుడ్లు దీనికి ఉంటారండి. ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. యాక్చువల్లీ అలా తోలు తీసేస్తారు, ఎక్కడైనా అలా తీసేయాల్సిందేనా? ఎక్కడైనా ఇంతే చేయాల్సిందే. తెలీదు అమ్మా. ఫస్ట్ టైం ఇదే తింటాం మేము. అసలు రావడం ఏంటంటే ఫోన్లో పెట్టుకోవాలి, ఏం పెడతానికి ఏం తెలియదు. ఒకళ్ళకి ఫోన్ చేస్తే కౌజు పెడతారు ఈసారి అన్న, మనకేం తెలియదు. అలాగో చిన్నపిల్లలు వీటిని గుడ్లు పెట్టేది మాదే. పిల్లలు పెద్ద గుడ్లు మిషన్కి యాచింగ్ చేస్తాం, యాచింగ్ చేసి అది యాచింగ్ చేసి పిల్లలు తీస్తాం. పిల్లలు కావాలని వాళ్ళకి పిల్లలు డెలివరీ ఇస్తాం. వీటిని మేమే పెంచుతాం, మేమే అమ్ముతాం, అంతా మాదే. పర్లేదు, బాగానే పర్లేదుగా బిజినెస్. పర్లేదంటే పర్వాలా, పడిందంటే ఒకసారి పడిద్ది 5-6 లక్షలకి. అమ్మో బాబోయ్, ఏంటనుకున్నారు? అందుకే ఎక్కువ అందరికి అక్కడెక్కడ ఉండేదండి కౌజు పెట్టలది. ఎక్కడ ఏదన్నా వైరస్ అనేది సోకిందా మొత్తం పట ఎగిరిపోతాయి. వీటికి రోజుకు 12,000 రూపాయలు మేతల కట్టలు. అంత మనకి మీకేం మిగులితే 12,000 ఎక్కడ పోతుంటే? రోజు 12,000 మేతలకే. ఒక రూమ్కి వచ్చి కట్ట మేత పట్టిద్ది, కట్ట 2,500. 4 రూములు. ఎన్ని రోజులు పెరిగింది పెట్ట? నెలనా? నెల అయితే పర్లేదు. నేను ఇంకెక్కువ ఎన్ని రోజులు ఎక్కువ రోజులు పండిద్దేమో. నెల రోజులు కట్టకి వాళ్ళ రోజు వేసిన పెట్టింది శుక్రవారం. నెల రోజులకేనా? నెల నుంచి ఎక్కువ వేస్తే హైట్ పెరగదు, లావ్ అయ్యిద్ది. మాకు దండగా. దానికి ఎక్కువ రేటు పెట్టి కొనాలంటే కొనరు. 200, 150 పెట్టి కొనాలంటే కొనరు. 50 రూపాయలు అంటేనే తగ్గించరా అని అంటలా మీరే? నాకు తెలియదమ్మా అసలు. మామూలుగా రేట్లు అంటే ఎక్కడైనా బేరం ఆడకుండా ఉంటారా? మేమేమో నువ్వు 50 అనుకో, చేసేందుకు అప్పుడు 10 అడిగావు కదా, మొత్తం కలిపి 500 కొట్టేద్దాం ఫోన్పే అనుకున్నాం. మామూలుగా హోల్సేల్ మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు బయట అమ్ముకుంటారు. వాళ్ళకి పెట్ట 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముకుంటారు. వాళ్ళంతా మీ దగ్గర మాత్రం 50 ఫిక్సింగ్, తగ్గేదేం లేదు. హోల్సేల్ రేటు అట్లా వేస్తాం. 100 పెట్టలు కొన్నా 50నా ఒకటి? ఒక 5 రూపాయలు తగ్గింది అంతేనా? 45 రూపాయలు. అంటే డైలీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళకి, ఎప్పుడు నుంచో 5-6 సంవత్సరాలు బట్టి వస్తారు చూడండి, వాళ్ళకి అట్లా వేస్తాం. కొత్తగా వచ్చేవాళ్ళకి మాత్రం 50 రూపాయలు. కొత్తగా వచ్చేవాళ్ళు వస్తారా రారు, వాళ్ళంటే డైలీ మన దగ్గర తీసుకుని లేవు, అందుకని ఒక 50 రూపాయలు తగ్గిస్తాం. అదే 5 రూపాయలు. ఒకటే ఇవి కౌచు పెట్టలు అయితే ఆడు కౌచు పెట్టలు అనుకుని కొట్టేస్తాడేమో. ఆ పెద్ద ఇండిట్లో వేసి ఆ చిన్న 2వ బ్యాచ్ వచ్చినప్పుడు పట్టుకోవాలి, ముందు చెప్పి పట్టుకుని. నేను ఇంకెక్కువ 5 నెలలు 6 నెలలు పెంచుతారా పెట్టానుకున్నా. గుడ్డు నెల రోజులు గుడ్డు పెట్టేసిద్దా? 40 రోజులకి వచ్చింది గుడ్డ. 40-50 రోజులకి గుడ్డు వచ్చేది. ఎంత ఉంటాయి గుడ్డు? ఎంత ఉంటాయి గుడ్లు? ఉన్నాయా? ఎంత గుడ్డు? ఎంత మామూలుగా అమ్మరా? మామూలుగా అమ్ముతారా తినడానికి? ఎంత కౌజు పెట్ట గుడ్లు? 6 రూపాయలు. 6 రూపాయలా? అది వైద్యానికి మంచిది.
గుడ్లు వైద్యానికి మంచిది. ఉన్నాయా ఇప్పుడు మీ దగ్గర గుడ్లు? ఆ, సరే చూసుకుంటా గుడ్లు. ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. ఇప్పుడు లేవా? అక్కడి నుంచి తేవాలి, షెడ్ దగ్గర నుండి. తీసుకురామ్మా, పర్లేదు. వేరే చోట ఉంటుంది షెడ్. ఇక్కడ ఎంత నిన్నలో ఆయన వెళ్ళిపోయాడుగా. ఎన్ని కావాలి మీకు గుడ్లు? 10 గుడ్లు. అబ్బో, ఎన్ని ఇస్తావు? 10 అంటే కష్టం, చాలా దూరం. అంటే ట్రైకి వచ్చి 95 గుడ్లు వస్తాయి. అబ్బో, అంత అయితే చాలా ఎక్కువ మరి. ట్రై అంటే తీసుకొస్తాం కానీ ఒక గుడ్లు 10 గుడ్లు. మనం అంత అవసరం 10-20. అసలు రోజు తీసుకొస్తారు, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఏసీలో పెడతాం కానీ 2 రోజులు మట్టి కుదరలో తేవాలి, లేకపోతే ఉంది.